अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी में वासवी माइलू की फराहम करदा खिदमात काबिल सत्ताइश है। वासवी माइलू की रजाकार तंजीम की जानिब से संगारेड्डी कस्बे के लोगों को अलाउ टेंट में प्यास बुझाने के लिए फराहम करदा खिदमात के हिस्से के तौर पर जिले के मरकज में 6 कोल्ड स्टोरेज मराकज कायम किए गए। इस मौके पर TGIIC के चेयरमैन निर्मला जग्गारेड्डी ने वासवी माइलू के बानी सदर तुपाजी आनंद किशन के साथ सरकारी अस्पताल में 2 कूलिंग सेंटरों का इफ्तिताह अमल में लाया। వాసవి మా ఇల్లు తరపు నుంచి మరి చలివేంద్రాలు 6 ప్రారంభించడం జరిగింది। ఆ కార్యక్రమానికి మరి ముందుండి నడిపిస్తున్న అనంత కిషన్ గారికి, ఆర్ఎంఓ గారికి, డాక్టర్స్ అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన వాసవి సంఘ తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి వాసవి మా ఇల్లు తరపున సంగారెడ్డి పట్టణంలో మరి సేవలు చాలా కూడా చేయడం జరుగుతుంది। నాకు తెలిసినంత వరకు అయితే వైకుంఠ రథం కూడా పెట్టిండ్రు, అలాగే 2 ట్యాంకర్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 2 వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది, అలాగే చలివేంద్రాలు కూడా 6 ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఏదున్నా ఎంత ఉన్నా కానీ మరి పెట్టే గుణం కూడా రావాలి। మనం కష్టపడతాం, సంపాదిస్తాం, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది మానవులో। కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్న వాసవి మా ఇల్లు వాళ్ళందరూ కూడా దేవుడు మంచిగా ఆరోగ్యాలు ఇచ్చి మరి మంచిగా చూడాలి, ప్రజలను మరి ఉత్తేజపరుస్తూ, ఇదే కాదు స్కూల్లో పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా వాసవి మా ఇల్లు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది। మరి ఈరోజు బసవేశ్వర్ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టుకుని బసవేశ్వర గారు కూడా మరి ఆ రోజుల్లో 892 సంవత్సరాల క్రితం పుట్టిన బసవేశ్వరుని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సంఘ సేవ మూలంగానే ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆయన మార్గంలో నడవాలని మనం అనుకుంటున్నాం। అదేవిధంగా మరి ఈ వాసవి మా ఇల్లు వాళ్ళు కూడా సమాజానికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు। మరి హాస్టల్ ST/SC హాస్టల్ వాళ్ళు కూడా చలికాలంలో మంచి మెరుగైన దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు, ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కూడా సమాజ సేవ కోసం ఈ వాసవి మా ఇల్లు మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజంలో అందరం కూడా ముందుకొచ్చి సేవ చేయాలి। మానవ సేవనే మాధవ సేవ కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్ళాలి, అభివృద్ధి పథంలో ముందుకు రావాలి, అందరినీ కూడా సమానం చేసే తత్వానికి పోవాలని మరి ఈ ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। నుంచి ఈ రోజు వరకు వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది। మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయలో భాగంగా మన నిన్నటి దినము మొట్టమొదటి చలివేంద్రము అడిషనల్ కలెక్టర్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు ఓపెన్ చేయడం జరిగింది। రెండవ చలివేంద్రము ఇప్పుడు నేను నిలబడే స్థలము పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నది, టౌన్ CI గారు దీన్ని చలివేంద్రం ఆయన చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది। మూడో చలివేంద్రము న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆవర్లో ఉన్న RTC DM గారు ఉపేందర్ గారు ఓపెన్ చేయడం జరిగింది। మరి ఈరోజు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చైల్డ్ అండ్ మాతా కేంద్రం దగ్గర ఆవర్లో ఉన్న దానిని మా TGIS చైర్మన్ మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీద చేయడం జరిగింది। ఆ కార్యక్రమానికి RMO గారు కానీ డాక్టర్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమం హాజరైనారు। మరి 5వది బ్లడ్ బ్యాంక్ దగ్గర మా నిర్మలక్క చేయడం జరిగింది, చేతుల మీద చేయడం జరిగింది। 6వది కలెక్టర్ ఆఫీస్ పక్కన ఆమిడి పాండే గుప్తా గారు దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది। కాబట్టి మరి 6 చలివేంద్రాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటుగా ఉండడానికి ప్రభుత్వ ఆసుపత్రి అని అనుకోండి, లేదంటే ఈ పోలీస్ స్టేషన్ ఆవరణ అనుకోండి, కొత్త బస్ స్టాండ్ అనుకోండి, కలెక్టరేట్ అనుకోండి, ఓల్డ్ బస్ స్టాండ్ అనుకోండి, అన్ని ఏరియాలలో ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి దీనికి సహకరించిన వాసవి మా ఇల్లు శ్రేయోభిలాషులు, ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చి మాకు సహకరించిన అందరికీ కూడా
అందరి పెద్దలందరికీ కూడా మా సంస్థ తరపున వాళ్ళందరికీ కూడా హార్దికమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో ఈ రోజుకు అయిపోదు. ఈ కార్యక్రమం నిరంతరము మినిమం 75 రోజులు కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ 75 రోజుల కార్యక్రమంలో నీటి విషయంలో కానీ మరి మిగతా విషయాల్లో కానీ వెన్నండి ఉండే మా ఇద్దరు మిత్రుడు గంగేరి శ్రీహరి మరి సుధాకర్ వీళ్ళిద్దరు ఈ కార్యక్రమంలో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. గతంలో మార్చి 15 తారీఖు నాడు 2 ట్యాంకర్లు 2 సంగారెడ్డి ఉందండి. ఈ వాసవి స్వచ్ఛంద సంస్థ ఏదైతే కార్యక్రమాలు చేపడతా ఉన్నాయో మా ఇల్లు అనే ప్రోగ్రాం ద్వారా 7 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వాళ్ళు దాంట్లో భాగంగా ఈ 3వది సంగారెడ్డి టౌన్ పోలీస్ మరి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎదురుగా ఉంటుంది. చాలా జనాలు ఈ వైపు మూమెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చల్లనీటిని ఉపయోగించుకొని దాహతిని వేరే ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్ళు తాగకుండా కొందరు చల్లని తాగాలని చెప్పేసి ఆరోగ్యానికి కాపాడుతుంది. హైడ్రేషన్ కాకుండా బాడీ డిహైడ్రేట్ కాకుండా ఏదైతే స్వచ్ఛంద సంస్థ ఏదైతే వాసవి సంస్థ మా ఇల్లు ప్రోగ్రామ్ ఏదైతే చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఇలాంటి మంచి పనులు సంబంధించి చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి వాసవి సంస్థకి మా ఇల్లు ప్రోగ్రాం ద్వారా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను.